లాస్ట్ షార్ట్ వీడియోలో అమ్మ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ కడపకు వస్తూ మా చిన్నక్క దగ్గరికి అయితే వెళ్ళాము. అక్క అమ్మ సేమ్ విలేజ్లో ఉంటారు, కాకపోతే అమ్మ తోట దగ్గర ఉంటుంది, అక్క రోడ్డు దగ్గర షాప్ అయితే ఉంది. తనకి స్టిచ్చింగ్ ఇంకా ఎంబ్రాయిడరీ అయితే చేస్తుంది. ఇంకా ఆ షాప్ చూసుకుంటూ అక్కడే ఒక రెంట్ హౌస్ తీసుకొని పిల్లలతో పాటు అక్కడే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడికైతే అదే రెంట్ హౌస్కి అయితే వచ్చాము మేము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ షార్ట్ వీడియోలో నేను మా మామ సింగపూర్ నుంచి చాక్లెట్స్ పంపించాడని చూపించాను కదా. ఇంకా వాటితో పాటు ఇవి కూడా పంపించాడు. ఇది వచ్చేసి స్టీమర్ అనమాట. ఇది దేనికో ఫ్రీ వచ్చిందంట. ఇంకా అదైతే నేను మీకు చూపిస్తున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా. నాకు చిన్నవి ఏమన్నా థింగ్స్ అంటే చాలా ఇష్టము, బాగా నచ్చుతాయి నాకు. ఇంకా ఇది వచ్చేసి వాటర్ బాయిలర్ అనమాట. మామూలుగా అయితే ఇది ప్లాస్టిక్ వచ్చింది, నాకు అదే నచ్చలేదు. స్టీల్ ఆర్ గ్లాస్ అంటే బాగుండేది మెయింటైన్ చేయడానికి, ఇంకా హెల్త్ పరంగా కూడా మంచిది అనిపించింది. ఇంకా దీని మీద వాటర్ మెజర్మెంట్ అయితే కూడా ఉంది. 1.5 లీటర్స్ మ్యాక్సిమం కెపాసిటీ. ఇది మెయిన్గా ఎందుకు పంపించాడంటే రెడీమేడ్ కాఫీ పౌడర్స్ అయితే పంపించాడు. అవి జస్ట్ బాయిల్డ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడమే. మా చిన్నక్కకి నార్మల్ కాఫీ కన్నా ఈ సింగపూర్ కాఫీ అంటే చాలా ఇష్టము. దానికోసం సారికి వాటర్ గ్యాస్ స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోలేం కదా అని చెప్పేసి ఇదైతే పంపించాడనమాట. నేనేమో కిచెన్లో వీడియోస్ తీసుకుంటూ ఉన్నా. మా అక్క మా ఆయన వచ్చేసి హాల్లో సోఫాలో కూర్చొని క్రాకర్స్ అయితే చూస్తూ ఉన్నారు. అప్పటిదాకా మా వాడు హాల్లోనే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను కిచెన్లో నుంచి బయటకు వచ్చి చూస్తే హాల్లో లేడనమాట. ఇంకా చూస్తే బెడ్రూమ్లోకి వచ్చి ఇదంతా చేసేసాడు. ఆ కుంకుమ అవన్నీ కిందనే ఉన్నాయి, మేము చూసుకోలేదు. ఇంకా వాడైతే కుంకంలో చేతులు పెట్టి అంతా కిందంతా పడేసి డ్రెస్కి అంతా పూసేసుకున్నాడు. మా వాడికి ఇలాంటివి కింద కనిపిస్తే వాడికి పండగే అంత రచ్చరచ్చ చేసేస్తాడు. మా ఇంట్లో ఎట్లో దేవుని గుడి పైన ఉంది కాబట్టి సరిపోయింది, కింద ఉండింటే ఇంకా నేను పూజ కూడా చేసుకోలేనేమో వాడిని పట్టుకొని. వీడు ఇలాంటిది ఏదో ఒక పని చేస్తాడనే వీడికి ఒక్కడికి ఎక్స్ట్రా డ్రెస్ అయితే పెట్టాను. ఇంకా మేమైతే ఏం తెచ్చుకోలేదు, ఆ డ్రెస్సులతోనే కడపకైతే వెళ్ళిపోయాము.